ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ హృదయపూర్వక వందనాలు. యేసయ్య ఆయన కృప ద్వారా ఈ దినం మనకి గొప్ప సహాయం చేసి ఈ దినాన్ని మనకు అనుగ్రహించారు. దిస్ ఈజ్ గ్రేట్ హెల్ప్ ఫ్రమ్ ద లార్డ్. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరికీ కూడా ఈ రాత్రి కాలంలో ఆహ్వానిస్తున్నాను. టుడే ఆల్సో ఐ ఇన్వైట్ యూ ఎవ్రీవన్ ఫర్ దిస్ వండర్ఫుల్ గ్రేస్. హల్లెలూయా. సో జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు కూడా ప్రకటించబడుతున్నటువంటి సువార్తను మీరు వింటూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు పిల్లరా. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, మన హృదయాలతో, మన అంతరంగాలతో మాట్లాడినట్లుగా దేవునికి మనల్ని అర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ దినం కూడా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా హృదయాలతో, మా అంతరంగాలతో మాట్లాడండి, మా జీవితాలతో మాట్లాడండి, మా దేశంతో మాట్లాడండి, మా యొక్క ప్రియులతోనూ పరిశుద్ధులతోనూ నీ రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి వ్యక్తితో మాట్లాడండి ప్రభువా. దీవించండి నాయన, మమ్మల్ని స్వస్థపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. మా హృదయాల్లో, మా అంతరంగాల్లో నీ సన్నిధిని నింపండి. ఫిల్ us God in the name of Jesus. నీవే ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే పిల్లరా, ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగాను ప్రతిరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము. ప్రతిరోజు దేవుని వాక్యం మనతో, ప్రభు ఆయన మాటలు మనకు వినిపిస్తూ, మనతో మాట్లాడుతూ, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నేటి దినం, అంతకుముందు దినం 2-3 రోజుల నుండి మనము దేవుని సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. మై ఎక్లేషియా, మై చర్చ్ అని యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలు మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుండి 20వ వచనం వరకు అద్భుతమైనటువంటి విషయాల్ని మనం వింటా ఉన్నాం పిల్లారా. 18వ వచనంలో పేతురుతో యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నా సంఘాన్ని నేను కడతాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, మై ఎక్లేషియా, మై చర్చ్. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు తన సంఘాన్ని తాను కడతాడు పిల్లారా. మనుషులు కాదు కట్టేది, పాస్టర్లు కాదు కట్టేది, విశ్వాసులు కాదు, డబ్బుండ వాళ్ళు కాదు, ధనవంతులు కాదు, వ్యాపారవేత్తలు కాదు, బంగారు గనులు ఉన్నటువంటి వారు సంఘాలు కట్టలేరు పిల్లారా. సంఘం అంటే బిల్డింగ్ కాదు పిల్లారా. బిల్డింగ్ కట్టగలుగుతారు, గుళ్ళు కట్టారు, గోపురాలు కట్టారు, ఎత్తైన టవర్స్ కట్టారు, ఉన్నతమైనటువంటి గోపురాలను కట్టగలిగారు. కానీ మనుషులను కట్టడం అసాధ్యం పిల్లారా. అందుకే పేతురుతో, ఆంద్రేయతో, యోహానుతో, ఇంకా నానా రకాలైనటువంటి రీతుల్లో అనేక సందర్భాల్లో శిష్యులైనటువంటి వారిని 12 మందినే కాదు, ఇంకా చాలా మందిని పిలుచుకున్నాడు యేసు ప్రభు వారు. కానీ 12 మంది నిలబడ్డారు. ఎందుకంటే 12 గోత్రాలకి సూచనగాను 12 మంది శిష్యులుగాను యేసు ప్రభు వారు పిలుచుకున్నట్లుగా ఆయన వద్దకు మనం చూస్తూ ఉన్నాం. వారితో చెప్పిన మాట ఏంటంటే, చేపలు పట్టేటువంటి వారిని పిలుచుకున్నప్పుడు వారితో చెప్పిన మాట, నేను మనుషులు పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను అని అన్నాడు పిల్లారా. మనుషులను పట్టడం అసాధ్యం. నిజంగానే ఇది మనుషులకు అసాధ్యం. రక్షణ ఎలాగ కలుగును అని పేతురు అడిగినప్పుడు, ఇతర అపోస్తులు అడిగినప్పుడు, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం అని చెప్పాడు. రక్షించబడటం, ఒక మనిషి రక్షణలోనికి నడిపించబడటం, ఒక మనిషి రక్షించబడిన తర్వాత కట్టబడటము, అతడు ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటం, ఎదగటము, ఫలించటము, అభివృద్ధి చెందటం అనేది అది మనుషులకు అసాధ్యం పిల్లారు. మనుషుల వలన అసాధ్యము. ఏ పాస్టర్ కూడా చేయలేడు. పాస్టర్లు అనుకుంటారు ఇది నేను చేస్తున్నాను, నా వలన అవుతుంది అని అనుకుంటారు. లేదు పిల్లారా, దేవుని వలన అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే ఈ దినం కూడా అద్భుతమైనటువంటి మాటలు చదువుకున్నాం. మనము మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం మన యొక్క కీవర్డ్. ప్రైజ్ ద లార్డ్. ముఖ్యమైనటువంటి వాక్యం పిల్లారా. ఆ వాక్యంలో నుండి పురస్కరించుకొని, ఆ మాటలు పురస్కరించుకొని మనం అనేకమైన విషయాల్ని సంఘాన్ని గురించి, అంటే మీ గురించి, నా గురించి, మన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ అస్ త్రూ జీసస్ క్రైస్ట్, బై జీసస్ క్రైస్ట్, ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు చేతనే మనం విమోచించబడ్డాం పిల్లారా, విడిపించబడ్డాం, రక్షించబడ్డాం. మనము ఒక అవయవాలుగా ఉండటానికి, ఒక సంఘముగా, ఒక శరీరముగా. దేవునికి స్తోత్రం. నిన్నటి దినం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుండి అనేకమైనటువంటి విషయాలు మనం వినటం జరిగింది పిల్లారా. 25, 26, 27 వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు యేసు ప్రభు వారు తన యొక్క అపోస్తులైనటువంటి పౌలు గారిని పిలుచుకొని పరిచర్యకు, అతనికి పిలుపునిచ్చి, అతనికి వాక్యాన్నిచ్చి, అతనికి దేవుని దర్శనాన్నిచ్చి, దేవుని ప్రత్యక్షతనిచ్చి, బోధనిచ్చి, పరిశుద్ధాత్మను, దేవుని సన్నిధిని, అభిషేకాన్ని ఆయనలో ఉంచి ఆయనకు విస్తారమైనటువంటి రీతిలో సంఘాలు కట్టడానికి, సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి, మర్మాలు బయలుపరిచి
ఆయన గొప్పగా వాడుకున్నటువంటి యేసు ప్రభు ఈ దినం నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us టుడే ఆల్సో. ఈవెన్ టుడే ఆల్సో గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us, మై ఫ్రెండ్స్. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి చివరి వచ్చిన వారికి 31వ వచనం వరకు ఫ్యాంటాస్టిక్ వర్డ్ ఆఫ్ గాడ్, పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్, ఆసమ్ వర్డ్ ఆఫ్ గాడ్, అనాయింటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడబోతూ ఉండగా లెట్ us రీడ్, లెట్ us హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్ us ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి వచ్చిన దగ్గర నుంచి చదువుకుందామా. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఆత్మ సంబంధమైన వరాల గురించి తెలియకుండా నాకు ఇష్టము లేదు. నౌ కన్సర్నింగ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ బ్రదరన్, ఐ వుడ్ నాట్ హ్యావ్ యు ఇగ్నోరెంట్. మీరు వాటిని ఏమాత్రం కూడా మరుగు చేయటము, లేకపోతే వాటిని మీరు తెలియకుండా ఉండటము, అవి మీకు మరుగై ఉండటము నాకు ఇష్టం లేదని ఈ వాక్యంలో మనకి తెలియజేయబడతా ఉంది పిల్లారా. ఇగ్నోరెంట్గా ఉండటం ఇష్టం లేదు, మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు అంటూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వరాలు, ప్రైజ్ ద లార్డ్. ఆత్మ సంబంధమైన వరాలు దేవుడు ఎవరికి ఇచ్చారో ఈ వాక్యంలో స్పష్టంగా ఉంది. చాలా మంది అనుకుంటారు పాస్టర్లకి ఇచ్చారని అనుకుంటారు, లేకపోతే బిషప్లకి ఇచ్చారని అనుకుంటారు, లేకపోతే పేతురుతో మాట్లాడాడు కదా, నేను నీకు తాళపు చెవినిస్తాను, పాతాళపు యొక్క ద్వారాలు నా సంఘం ఎదుట నిలవజాలవు అని చెప్పాడు కదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బిషప్పులతో మాట్లాడతాడు, పాస్టర్లతో మాట్లాడతాడు దేవుడు, లేకపోతే దైవజనులతో మాట్లాడు, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులతో మాట్లాడతారు అనుకుంటారు. కాదు పిల్లారా, రక్షణ పొందిన ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడతాడు, బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డతో మాట్లాడతాడు. ప్రతి వ్యక్తి హృదయాన్ని దేవుడు దర్శిస్తేనే రక్షణ పొందగలుగుతారు. తెలుసా మీకు? ప్రతి వ్యక్తి హృదయం దర్శించబడాలి, ప్రతి వ్యక్తి హృదయం దేవుని చేత దర్శించబడాలి, దేవుని వాక్యం చేత దర్శించబడాలి, పరిశుద్ధాత్మ చేత దర్శించబడాలి, పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా దర్శించబడాలి. పిల్లారా, దేవుడు నిన్ను దర్శిస్తేనే నువ్వు రక్షణ పొందగలవు, విమోచించబడగలవు, దేవుని స్తుతించగలవు, దేవుని ఆరాధించగలవు, దేవుణ్ణి ఘనపరచగలవు. పిల్లారా, ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, రక్షించబడిన వారితో మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు, శరీరం అనే ఆయన సంఘముతో మాట్లాడుతున్నాడు. నిన్న దినం మనం చెప్పుకున్న శరీరం అనే అవయవాలుగా ఒక్కొక్కరిని కూడా దేవుడు సంఘంతోను భార్యను భర్తను ఏ విధంగా కలుపుతూ ఉన్నాడు, భార్య భర్తలు ఏ విధంగా ఏకమవుతూ ఉన్నారు, భార్య భర్తల సంబంధం ఏ విధంగా ఉంటుందో, భార్య భర్తల మధ్యలో ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో, భార్య భర్తల మధ్యలో అనుబంధం ఏ విధంగా ఉంటుందో, భార్య భర్తలు కలిగి ఉన్నటువంటి ఆ సంబంధం ఎంత ఉన్నతమైందో, శ్రేష్టమైందో, అద్భుతమైందో, పరిశుద్ధమైందో, నీతి కలిగిందో, మహిమ కలిగిందో దేవుడు చెబుతా ఉన్నాడు. పిల్లారా, హల్లెలూయా. దేవుడు క్రీస్తుకి మహిమై ఉంటే, శిరసై ఉంటే, అలాగనే భార్యకు భర్త శిరసై ఉన్నాడు, సంఘానికి యేసు క్రీస్తు శిరసై ఉన్నాడు, నీకు నాకు యేసు క్రీస్తు శిరసై, మనందరం కూడా సంఘమై ఉన్నాం. పిల్లారా, సంఘం అంటే క్లేషియా అంటే పిలువబడిన వారు, బయటికి పిలువబడిన చీకట్లో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, అంధకార సంబంధమైనటువంటి చీకటి రాజ్యములో నుండి దేవుని కుమారుని యొక్క యేసు క్రీస్తు రాజ్యములోనికి పిలువబడినటువంటి వారే సంఘమై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుండి మనం కంటిన్యూ చేద్దాం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపించబడితిరని మీకు తెలియను. మోగ విగ్రహములకు ఆరాధన చేయటానికి మీరు ఎటు పడితే అటు నడిపించబడ్డారని మీకు తెలుసు. ఎప్పుడు మీరు అన్యులుగా ఉన్నప్పుడు, దేవుని ఎరగని వారిగా ఉన్నప్పుడు, యూదులు కాని వారిగా ఉన్నప్పుడు, అబ్రహాం సంతానం కాని వారిగా ఉన్నప్పుడు, దేవుని యొద్దకు క్రీస్తు ద్వారా నడిపించబడనంత వరకు, దూరంగా ఉన్నంత వరకు, అంధకారంలో ఉన్నంత వరకు, చీకటిలో ఉన్నంత వరకు, పాపములో ఉన్నంత వరకు, శాపగ్రస్తులుగా ఉన్నంత వరకు మీకు తెలియదు. యేసు క్రీస్తునందు ఇప్పుడు మీరు నీతిమంతులుగా చేయబడ్డారు, పరిశుద్ధులుగా చేయబడ్డారు, సమీపస్తులుగా చేయబడ్డారు, రాజ్య నివాసులుగా చేయబడ్డారు, మీరు పరలోకపు స్వాచ్యంగా చేయబడ్డారు. అది మాత్రమే కాదు కానీ పరలోకము యొక్క మెంబర్స్గా చేయబడ్డారు యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లారా, 3వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 12:3. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచు ఉన్నాను. ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు క్రీస్తు శాపగ్రస్తుడు అని చెప్పడు. పిల్లారా, ఆత్మ లేనివాడు శాపగ్రస్తుడు అని చెబుతాడు. పరిశుద్ధాత్మ లేనివాడు, పరిశుద్ధమైన జీవితం లేనివాడు, పరిశుద్ధమైన మనసు, శుద్ధమైన హృదయం లేనటువంటి వాడు మాత్రమే యేసుక్రీస్తు శాపగ్రస్తుడు అంటాడు. శపిస్తాడు, నిందిస్తాడు, దూషిస్తాడు, హింసిస్తాడు.
క్రీస్తు బిడ్డల్ని హింసిస్తారు, క్రీస్తుని నానా రకాలుగా మాట్లాడతారు, నానా రకాలుగా భయంకరంగా నీచంగా హీనంగా దుష్ప్రచారాలు చేస్తారు పిల్లారా. వాడు దేవుని ఆత్మ లేనివాడు, దైవాత్మ కలిగిన వాడు, చీకటాత్మ కలిగిన వాడు, అంధకార సంబంధమైనటువంటి ఆత్మ. ఎవరు దూషించకూడదు, యేసుక్రీస్తునే కాదు అసలు. సహోదరుని కానీ, మానవుని కానీ, స్త్రీని కానీ, కులాన్ని కానీ, పేరును పెట్టి కానీ, కులం పేరు పెట్టి, మతం పేరు పెట్టి, దేశం ప్రాంతీయత పేరు పెట్టి ఏ వ్యక్తిని, ఏ దేశస్తుని కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ శరీరాన్ని దూషించకూడదు పిల్లరా. అలాగ చేస్తున్నాడంటే వాడు శాపగ్రస్తుడు, వాడు దురాత్మ పట్టిన వాడు, దయ్యం పట్టిన వాడు, నీచమైన స్వభావం కలిగిన వాడు, మురికి స్వభావం కలిగిన వాడు, నీచమైన ఆత్మను కలిగిన వాడు. వాడి యొక్క మనస్సు, హృదయము, తలంపులు, ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు అన్నీ కూడా మలినమైనటువంటివి, నీచమైనటువంటి, శాపగ్రస్తమైనటువంటివి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. Therefore I give you to understand that no man speaking by the Spirit of God calleth Jesus accursed. Accursed. And that no man can say that Jesus is the Lord except by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవ్వడు కూడా యేసు క్రీస్తు దేవుడని చెప్పలేడు పిల్లారా. ఇక్కడ కొంచెం మిస్ అయిపోయింది, అందుకే నేను చూస్తూ ఉన్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపావరాలు నానా విధములు ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. కృపావరాలు వేరుగా ఉండొచ్చు, పరిచర్యలు వేరుగా ఉండొచ్చు, కానీ ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అదే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఓన్లీ వన్ గాడ్ అండ్ దేర్ ఆర్ diversities of operations, but it is the same God who worketh in all. Praise the Lord. All in all. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. అందరి ప్రయోజనాల కొరకు పిల్లరా. ఒకడు బాగుండి ఒకడు బాగుండిపోటక నేను చెప్పుకున్న పక్షపాతం తీర్చేటువంటి యూదులతోను, ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడారు. మిమ్మలను నీచులుగా అప్పగిస్తాను, మిమ్మలను నానా రకాలైన బాధలకు గురి చేస్తాను అంటా ఉన్నాడు. ఎందుకో తెలుసా? పక్షపాతం చూపిస్తాను. ఇప్పుడు ఈ దినాల్లో సేవకులు పక్షపాతం చూపిస్తూ ఉన్నారు, విశ్వాసులు పక్షపాతం చూపిస్తున్నారు. కులమని, మతమని, ప్రాంతీయతని చాలా రకాలుగా పక్షపాతం చూపిస్తూ ఉన్నారు పిల్లారా. పక్షపాతం లేదు క్రీస్తులో. ఏలయనగా అందరికీ ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, అందరినీ సేమ్ చూస్తూ ఉన్నాడు పిల్లారా దేవుడు. ఆయనను అందరికీ ప్రయోజనము కొరకు ప్రతి ఒక్కళ్ళ ప్రయోజనకరంగా ఉండాలి, అందరి దీవెనకరంగా ఉండాలి. యేసు క్రీస్తు దగ్గర పిలువబడిన ప్రతి ఒక్కరు దేవుని సంఘము, క్రీస్తు శరీరమై ఉన్నారని మీకు నమస్కారాలు చేసి చెబుతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరు కూడా దేవునికి దూరంగా లేరు. మీరు అనుకోవద్దు, ఇంకొకరు అన్నా కానీ ఒప్పుకోవద్దు పిల్లారా. అందరూ ఒకటే. భూమి మీద ఉన్న ప్రతి దేశము, ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి శరీరము అందరూ కూడా దేవుని ద్వారా సృష్టించబడినటువంటి వారు. అంటే మీరు కులాలు మతాలు పెడుతున్నారు కాబట్టి చెబుతున్నా. మీరు పెట్టుకున్నారు, మనం పెట్టుకున్నాం, లోకం పెట్టుకుంది, మనుషులు పెట్టుకున్నారు, సమాజం పెట్టుకుంది, సంఘం పెట్టుకుంది. మనిషి ద్వారా అయ్యింది కులాలు. మనుషుడిని దేవుడు సృష్టిస్తే మనిషి కులాలు మతాలు సృష్టించాడు. అది నమ్మదగింది, అది మనం అందరూ అంగీకరించదగినటువంటిది. అయినను అందరికి ప్రయోజనం, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచు ఉన్నది. అందరి ప్రయోజనం ఉండాలి పిల్లారా, అందరికి అందుబాటులో ఉండాలి, అందరూ దీవించబడాలి. పాస్టర్ గారు ఒక్కడే కాదు ఐశ్వర్యవంతుడిగా ఉండాల్సింది, విశ్వాసులు అందరూ కూడా దీవించబడాలి. ఒకవేళ సంఘంలోనికి డబ్బు వస్తే అందరూ పంచుకోవాలి, అందరూ బాగుపడాలి. అదే అపోస్తులు చేసింది ఆ దినాల్లో. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, మీరు ఏ అధ్యాయాలు చూసుకున్నా కానీ సంఘం అంతా కూడా అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి పిల్లారా. అపోస్తులు సేవ చేశారు, కష్టపడ్డారు, హింసించబడ్డారు, నిందించబడ్డారు, నానా రకాల గాయపరచబడ్డారు, పేదలను గుర్తు చేసుకున్నారు. అపోస్తులు పౌలు గారికి అయితే స్ట్రిక్ట్గా చెప్పారు, అపోస్తులు అందరూ కూడా నీవు పేదలు మాత్రమే గుర్తు చేసుకోవాలని. అందుకే ఆయన కష్టపడ్డాడు, ఆయన చేతులతో కష్టపడ్డాడు.
నేను కూడా 38 సంవత్సరాల నుండి కష్టపడుతూ ఉన్నాను, పరిచర్య చేస్తూ ఉన్నాను, దేవుని సేవ చేస్తాను, దేవుని సంఘములో, దేవుని మందిరములో దేవుని పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి సేవ చేస్తున్నాను. కానీ ధనం కోసం కాదు పిల్లారా, డబ్బు సంపాదించుకోవటానికి కాదు. ఒక ఇల్లు కావాలి ప్రభు అని అడిగాను, అంతే. నేను దేవుణ్ణి ఇల్లు ఇచ్చాడు దేవుడు. 20 సంవత్సరాల తర్వాత సేవ చేసి 86లో నేను ప్రభుని తెలుసుకున్నాను. 2008లో 9లో కంప్లీట్ చేసి ఇల్లు ఇచ్చాడు దేవుడు నాకు. అప్పటి వరకు భూమి మీద నాకు ఇల్లే లేదు, ఒక్క గజం కూడా నాకు స్థలం లేదు, కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు తెలుసా. అన్ని రెంటెడ్ హౌస్లోనే ఉన్నాను. ఎన్నో రెంటెడ్ హౌసులు మారాను. ఎంతో బాధించబడ్డాను, గాయపరచబడ్డాను, నిందించబడ్డా, దూషించబడ్డా, అవమానించబడ్డా. కుటుంబంతోను, నా భార్యతోను, నా పిల్లలతోను, సంఘముతోను ఎంతో బాధలు పడ్డాం. 15 మంది అనాథ పిల్లల్ని కూడా తీసుకున్నాం. వాళ్ళతో కూడా ఎన్నో బాధలు పడ్డాం. మేము వాళ్ళని ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పోషించాలో కూడా అనేక సార్లు బాధలు పడ్డాం పిల్లరా. సేవలు రాత్రి పగలు అనేకమైనటువంటి పల్లెల్లోనికి, ప్రాంతాల్లోనికి, తాండాసుల్లోనికి, గల్లీల్లోనికి, వీధుల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఎన్నో శ్రమలు పడ్డా. మిమ్మల్ని ఎవడు ప్రకటించమన్నారంటారు కొంతమంది. నువ్వు కాదు చెప్పింది నాకు, యేసు ప్రభు చెబుతున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచ్చిన వారికి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచ్చిన దగ్గర నుండి 15 వచ్చిన వారికి మీరు చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ఉండే. యేసు ప్రభు వారి శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుండి చదువుకుంటే కూడా అనేక గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలని చెబుతా ఉన్నాడు. సువార్త ప్రకటించమన్నాడు, సువార్తను చెప్పమన్నాడు. మంచి మాటలు చెప్పండి. ఏదో నానా రకాలైనటువంటి చెడు వ్యసనాలతో నాశనం చేయటానికి, ప్రజల్ని పాడు చేయటానికి వాటిని గురించి చెప్పొద్దు. వాటిని గురించి చెప్పేటువంటి వారిని ఎవరేమనరు. ఎనవ చేసుకొని ఇస్తారు, బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఇస్తారు. నాశనం చేసే వాళ్ళని, పాడు చేసే వాళ్ళని, మత్తు పానీయాలతోనూ నానా రకాల చెడు వ్యసనాలతో పాడు చేసే వాళ్ళని, నానా రకాలైనటువంటి మోసాలతో, అబద్ధాలతో బిజినెస్ చేసుకుంటున్నటువంటి వాడిని ఎవడేమనడు. కానీ సువార్త చెప్పేవారిని, దేవుని వాక్యం చెప్పేవారిని, పాటలు పాడేవారిని, ఆరాధించేవారిని, ప్రార్థన చేసుకునే వాళ్ళని, మందిరాలు కట్టే వాళ్ళని, ప్రజల జీవితాల్లో మార్పుని, గొప్ప అద్భుతాలని జరగటానికి ఎవరైతే దోహదపడతారో, ఎవరైతే సహాయకులుగా ఉంటారో వాళ్ళని ద్రోహులు అంటారు, నీచులు అంటారు, మోసగాళ్ళు అంటారు, అబద్ధికులు అంటారు, దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు పిల్లారా. ఎంతో మంది దేవుని యొక్క బిడ్డలే కాదు పిల్లారా, సంఘానికి వెలపట్ట వారు కూడా సాక్ష్యాలు ఇచ్చారు. క్రైస్తవులు బ్రతుకులు మారుస్తున్నారు, జీవితాలు మారుస్తున్నారు, హృదయాలు మారుస్తున్నారు. హంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, ద్రోహులు, నక్సలైట్లు, త్రాగుబోతులు, తిరుగుబోతులు కుటుంబాలని పతనం చేసుకుని చెడు వ్యసనాలకి గురైపోయి జీవితాలు పాడు చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ మార్పు చెందుతూ, నూతన పరచబడుతూ అనేకమైన రీతుల్లో కుటుంబాలను బాగు చేసుకొని జీవితాలను బాగు చేసుకున్నారని సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అందరి ప్రయోజనం నిమిత్తం పిల్లారా దేవుడు సంఘానికి గొప్ప వరాలు ఇస్తా ఉన్నాడు, గొప్ప వరాలను ఇస్తా ఉన్నాడు. 8వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 12:8. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం. 3వదిగా 9వ వచనములో మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము. 4వదిగా మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును. 5వదిగా 10వ వచనములో మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు. 6వదిగా మరి ఒకనికి ప్రవచన వరమును. 7వదిగా మరి ఒకనికి ఆత్మల వివేచనయు. 8వదిగా మరి ఒకనికి నానా విధములైన భాషలు మరియు మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. 9వదిగా ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా దేవుడు ఈ 9 వరాలను సంఘానికి ఇస్తా ఉన్నాడు. అందరి ప్రయోజనమిత్తమై ప్రతి ఒక్కరు విశ్వాసులే పిల్లలు. నేను అడిగిన చెప్పాను, ప్రతి ఒక్కరు యేసు ప్రభుని ఎరగక ముందు అన్యులుగా ఉండారు. మాట్లాడలేని, ముట్టలేని, తాకలేని, సహాయం చేయలేని వాటిని అనుసరిస్తూ ఉండారు. రక్షించబడిన తర్వాత జీవము గల దేవుణ్ణి, మాట్లాడగలిగిన దేవుణ్ణి, మనతో నడిచే దేవుణ్ణి, మన హృదయాలు అద్భుతాలు చేసే దేవుణ్ణి, ఫీలింగ్స్తో మనతో మాట్లాడతాడు, ఆలోచనలతో మాట్లాడతాడు, తలంపులతో మాట్లాడతాడు, మన సరి చేస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, నడిపిస్తాడు, పోషిస్తాడు, సహాయం చేస్తాడు. ఇలాంటి దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ద్వారా పరిచర్య వరాలను పొందుకుంటూ ఉన్నారు పిల్లారా. సేవ వరాలను పొందుకుంటూ ఉన్నారు. సంఘానికి ఇస్తా ఉన్నాడు.
సంఘాన్ని దీవిస్తాను. నా సంఘము, మై ఎక్లేషియా అంటున్నాడు యేసుప్రభు. నా సంఘము కొరకు నేను ఇవి ఇస్తున్నాను అని చెబుతున్నాడు. అపోస్తలుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనం, అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచున్నాడు. కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. పంచి ఇచ్చుచు ఆత్మ ఒక్కడే. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. బట్ ఆల్ ఆఫ్ దీస్ దట్ వన్ అండ్ ద సెల్ఫ్ సేమ్ స్పిరిట్ వర్కెత్, apportioning to every man, apportioning to every man individually, కొంచెం అక్కడ తప్పు వచ్చింది, individually as he will. Praise the Lord. కొంచెం ఇంగ్లీష్లో ఒక్కోసారి అక్కడక్కడ కొంచెం తేడాగా కనపడతా ఉన్నాయి. ఎలాగు శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. శరీరము ఏకమై ఉన్నను అనేకమైనటువంటి అవయవాలు కలిగి ఉన్నది పిల్లారా. ఏకమైన ఒకే శరీరం కానీ అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఎలాగూ శరీరం యొక్క అవయవాలన్నీ కూడా అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఒకే శరీరం, అవయవాలన్నీ కూడా అలాగే క్రీస్తు ఉన్నాడు అని చెబుతా ఉంది పిల్లారా. 13వ వచనం, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. యూదులైనా కానీ, గ్రీసు దేశస్థులైనా కానీ, దాసులైనా కానీ, స్వతంత్రులైనా కానీ, అన్యులైనా కానీ, ఎవరైనా కానీ, హల్లెలూయా, మనమందరూ ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొంది, ఆత్మయందు బాప్తిసం పొందాలి పిల్లరా. ఈ నామములు పొందు, ఆ నామములు పొందు, జెండా కింద పొందు, నీడ కింద పొందు, ఆళ్ళ కింద పొందు, ఈళ్ళ కింద పొందు, ఏళ్ళ ద్వారా పొందు, ఆళ్ళ ద్వారా పొందు అంటారు చాలామంది. ఏళ్ళ ద్వారా తీసుకుంటేనే పరలోకం వెళ్తారు, ఈ సంఘంలో తీసుకుంటేనే పరలోకం వెళ్తారు, ఈ సేవకుడే అభిషిక్తుడు కాదు. బాప్తిసం ఇచ్చేది ఆత్మ ద్వారా అని ఉంది బైబిల్లో. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితే, ఒకే ఒక ఆత్మ, ఓన్లీ వన్ స్పిరిట్. హల్లెలూయా. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతే, ఫర్ బై వన్ స్పిరిట్ ఆర్ we all baptized into one body, whether we are Jews or Gentiles, whether we are bound or free, and have been all made to drink into one spirit. Drink into one spirit. శరీరం ఒకటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోవునా? శరీరం ఒకటే కానీ అన్ని అవయవాలు కలిపితేనే శరీరం. హల్లెలూయా. కాలైనా చెయ్యైనా ఒకే శరీరంలో అవయవాలు అనేకం ఉంటాయి. అలాగే మనుషులు అనేకం, పాస్టర్లు అనేకం, వరాలు అనేకంగా, అనేకమైన 9 వరాలు ప్రతి ఒక్కళ్ళకి పంచి ఇవ్వబడినాయి పిల్లరా. సంఘానికి ఇవ్వబడినవి. పాస్టర్లుగా ఎదిగిన వారికి కూడా దేవుని ఆత్మ ద్వారానే దేవుడే ఇస్తూ ఉన్నాడు. వాళ్ళేం ప్రింట్ చేసుకోలేదు, వాళ్ళేం కొనుక్కోలేదు. ఈ వరం నాకు ఇవ్వు అని అంటున్నాడు అపోస్తుల దగ్గరకు వచ్చి. గారడి విద్య కలిగిన సింహం, దుష్టుడా, దుర్మార్గుడు అంటున్నాడు పేతురు. నువ్వు దేవుని వరాన్ని ధనంతో కొనాలనుకుంటున్నావు. నువ్వు దుష్టత్వంలో ఉండావు, దుర్మార్గతలో ఉండావు, నీ కళ్ళు మూయబడిన ఈ అంధకారంలో ఉండావు, గుడ్డివాడిగా ఉండావు అని అంటున్నాడు. కొంతమంది అనుకుంటారు ధనవంతులు డబ్బు పెట్టి కొనుక్కుంటే వస్తే అనుకుంటారు. అలాగే దేవుని సంధికి వచ్చి దేవుని వరాలను కూడా కొనుక్కోవాలని చూస్తారు పిల్లారా. సేవకులు కూడా సర్టిఫికెట్లు కొనుక్కుంటారు. ఎస్. 15వ వచనం, 15వ వచనం చదువుకున్నాం కదా, 16వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక
12:16. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోంది కాకపోవునా. కంటికి చెవికి మాట్లాడుతూ ఉన్నాడు, కాలుకి చెయ్యికి మాట్లాడాడు అపోస్తలుడు పౌలు గారు. 17 వచనం. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? ఇప్పుడు ముక్కుకు మాట్లాడుతున్నాడు, ముక్కు దగ్గరకు వచ్చాడు. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచి తన చిత్త ప్రకారం ఉంచాడు. ముక్కు ముక్కుగానే ఉండాలి, చెవి చెవిగానే ఉండాలి, నోరు నోరుగానే ఉండాలి, చెయ్యి చెయ్యిగానే ఉండాలి, కాలు కాలుగానే ఉండాలి. హల్లెలూయా. కన్ను కన్నుగానే ఉండాలి. కన్ను శరీరం అంతా కన్ను అయితే ఎట్లాగండి? చాలామంది అలాగనుకుంటారు, ఈయనే పెద్ద పాస్టర్గా ఉండాలి, నేనే పెద్ద పాస్టర్గా ఉండాలి, నేనే గొప్పగా ఉండాలి, మొత్తం నేనే ఉండాలి, అంతా నేనే కనపడాలి, ఇంకెవరు కనపడొద్దు. ఈ విశ్వాసులు కూడా అంతే ఉంటారు, మా పాస్టర్ గారే కనపడాలి, మా పాస్టర్ గారే గొప్ప, మా సంఘమే గొప్ప, మా సంస్థే గొప్ప, మేమే గొప్ప. కాదు, సంఘం నీది కాదు, నీ పాస్టర్ది కాదు, నీ తాతది కాదు, నీ ముత్తాతలది కాదు, నీ యొక్క తాతలది కాదు. సంఘము క్రీస్తుది, సంఘము యేసు ప్రభువుది, సంఘము దేవునిదే. నీవు దేవుని యొక్క అవయవమై ఉన్నావు, దేవుని యొక్క సంఘమై ఉన్నావు. దేవుని సంఘములో నీవు ఒక అవయవానివే. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడివే కాదు. సంఘం అంటే నువ్వు ఒక అవయవానివంతే. నువ్వు మొత్తం కన్నే కాదు, నువ్వు మొత్తం కాలే కాదు, నువ్వు మొత్తం కన్నే చెయ్యే కాదు, నువ్వు మొత్తం చెవే కాదు, నువ్వు మొత్తం ముక్కే కాదు. శరీరం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. శరీరం అంటే ప్రతి ఒక్కరూ, అందరు ప్రయోజన నిమిత్తం. సంఘం అంతా ప్రయోజనం పొందాలి, సంఘం అంతా దీవెనకరంగా ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, చిన్నలు పెద్దలు, చదువున్నవారు చదువు లేనివారు, పేదవాళ్ళు ధనికులు, తెలివి ఉండేవాళ్ళు తెలివి లేని వాళ్ళు, నానా రకాల మనుషులు ఉంటారు పిల్లారా. కొంతమందికి మైండ్ పనిచేయదు సరిగా, కొంతమంది దేహం బాగా పనిచేస్తుంది, కొంతమంది దేహం పనిచేయదు మైండ్ పనిచేస్తుంది, కొంతమంది కాళ్ళు చేతులు సరిగా పనిచేయవు, తెలుసా? మైండ్ పనిచేస్తుంది. కొంతమంది కాళ్ళు చేతులు ఉండవు. నిక్ అనేటువంటి అతను ఈ విధంగా చెప్పాడు, దేవునికి కావాల్సింది బాడీయే కాదు, కాళ్ళు చేతులే కాదు, మైండ్ ఉండాలి, మంచి హృదయం ఉండాలి. ఎందుకంటే ఆయనకి కాళ్ళు చేతులు లేవు. ఆయన కలిశాను నేను అమెరికాలో, అతనితో మాట్లాడాను, 3-4 గంటలు అతనితో గడిపాను, కలిసి ప్రార్థన చేసాం, దేవుని స్తుతించాం, దేవుని ఆరాధించాం. ప్రైజ్ ది లార్డ్. నీ మనసు బాగుండాలి, నీ హృదయం బాగుండాలి, నీ తలంపులు బాగుండాలి పిల్లారా. సంఘం అంటే నువ్వే అనుకుంటున్నావు, మీదే అనుకుంటున్నావు, మీ పాస్టర్ గారే అనుకుంటున్నావు, మీ బోధే అనుకుంటున్నావు, మీకు నచ్చింది అనుకుంటున్నావు. కాదు. వాక్యం దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి, దేవుని ఆరాధించండి, దేవుని చిత్తాన్ని వెతకండి, దేవుని ఇష్టాన్ని వెతకండి, దేవుని కొరకు బ్రతకటానికి నడిపించబడండి. 18వ వచనం. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. 1 కొరింథీ పత్రిక 12:18. 1 Corinthians chapter 12 verse 18. But now hath God set the members, every one of them, in the body as it hath pleased him. దేవుణ్ణి సంతోష పెట్టాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుణ్ణి గణపరచాలి. సంఘం ద్వారా, సేవ ద్వారా, చర్చి ద్వారా, పాస్టర్ ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేయటం ద్వారా, నువ్వు చేసే సేవ ద్వారా, పరిచర్య అంతట ద్వారా. 19వ వచనం. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒకటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అయితే అంతేకాదు, శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనులుగా కనబడునో అవి మరి అవశ్యములే. బలహీనముగా ఉండేవి కూడా అవసరాలే, అది కూడా అవసరమే. బలహీనంగా ఉన్న వ్యక్తులు కూడా అవసరమే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుచుచు ఉన్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. బలహీనంగా ఉండదాన్ని బలపరుచుకుంటాం, అందవికారంగా ఉండదాన్ని అందంగా చేసుకుంటాం, ప్రయత్నం చేస్తాం, లక్షలు పెడతారు, కోట్లు పెడతారు. అంబానీ యొక్క భార్య కోట్ల రూపాయలు వెచ్చిస్తుందంట ఆమె శరీరాన్ని బాగు చేసుకుంటారు.
అంత అవసరం లేదనకండి. ధనవంతుడు సుఖపడతా ఉన్నాడంట, రోజు మంచి వస్త్రాలు ధరించుకొని మంచి ఫుడ్ తింటా. కానీ లాజరు పేదవాడు, తినటానికి లేక రోగగ్రస్తుడై కురుపులు పట్టిన వాడే కుక్కలు నాకుతూ భయంకరంగా జీవించాడు. ఇద్దరు చనిపోయారు. కానీ లాజరు అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ యొక్క ధనవంతుడైతే పాతాళములో వేదన పడుతూ ఉన్నాడు. పిల్లరా, నీ దేహాన్ని నువ్వు, దేహం అంటే దేహంలో ఉన్న అవయవాల గురించి మాట్లాడుతున్నావంటే మనుషుల గురించి, మనుషుల యొక్క జీవితాల గురించి పట్టించుకోవాలి. వారి కోసము నీవు సంఘం అంతా కలిసి పనిచేయాలి. అందరి ప్రయోజనం కొరకు, అందరు బాగుండాలని, అందరు క్షేమముగా ఉండాలని, ఆనందంగా సంతోషంగా ఉండాలని సంఘము ప్రయాసపడాలి. పిల్లరా, కొరింథీ పత్రిక 1 కొరింథీ 12:24 సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒక దానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. తక్కువ దానికి ఎక్కువ ఘనతను కలుగు చేసి శరీరాన్ని అమర్చాడు. అందంగా ఉన్న దానికి అందం అవసరం లేదు. వికారంగా ఉండదానికి, బలహీనంగా ఉండదానికి, రోగగ్రస్తంగా ఉండదానికి, గాయపడిన దానికి, బాధతో ఉన్నదానికి మనము సహాయం చేయాలి. చేయగలిగినటువంటిది చెయ్యాలి. 1 కొరింథీ పత్రిక 12:26 కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరుచు వరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వాని గాను నియమించెను. ఇవన్నీ కూడా ఎందుకోసం తెలుసా? సంఘం కోసమే. సంఘం అభివృద్ధి కోసం, విస్తరించటానికి, బలపరచబడటానికి, దీవించబడటానికి, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, సంతోషంగా, సమాధానంగా ఉండటానికి. కొంతమందిని గొప్ప గొప్ప విషయాల్లోనికి, ఉన్నతమైన విషయాల్లోనికి, తక్కువ వాటికి ఎక్కువ మహిమనిస్తా, సౌందర్యం లేని దానికి సౌందర్యం ఇస్తా, బలహీనమైన దానికి బలాన్ని ఇస్తా, దేవుడు తన సంఘాన్ని కట్టుకుంటా, బలపరుచుకుంటా, దీవించుకుంటా వస్తా ఉన్నాడు. పిల్లరా, అలాంటి సంఘమే క్రీస్తు సంఘం. ఆ సంఘములోనే ఉండాలి. హల్లెలూయా. ఆ సంఘము కోసమే యేసు క్రీస్తు రక్తాన్ని కార్చాడు. సంఘం అంటే ప్రతి ఒక్కరు, దేవుని నమ్మిన, క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరు సంఘమే. పిల్లలు, యేసు క్రీస్తుని నమ్ముకోండి. మీ ప్రయోజనం కోసమే, మన ప్రయోజనం కోసమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తులుగా నియమించాడు, కొంతమందిని ప్రవక్తలుగా నియమించాడు, బోధకులుగా నియమించాడు, కొంతమందిని అద్భుతాలు చేయవారిని గాను, కొంతమందిని అయితే స్వస్థపరచు కృపావరములు కలిగిన వారిని గాను, కొంతమందిని అయితే ఉపకారములు చేయువారిని గాను, కొంతమందిని అయితే ప్రభుత్వాలు చేయువారిని గాను, కొంతమందిని అయితే నానా భాషలు మాట్లాడు వారినిగా నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా సంఘక్షేమాభివృద్ధి కోసం. ప్రభుత్వాలు చేయవారిగా కూడా, స్వస్థపరచు వారిగా కూడా. ఇది నమ్మరు చాలా మంది. నమ్మకపోతే నువ్వు సంఘానికి సంబంధించిన వాడు కాదు, దేవుని సంఘానికి సంబంధించి క్రీస్తు శరీరానికి సంబంధించిన వాడు కాదని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. అన్నీ నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని సన్నిధిని నమ్మాలి, అభిషేకాన్ని నమ్మాలి. 1 కొరింథీ పత్రిక 12:29 అందరూ అపోస్తుల, అందరు ప్రవక్తల, అందరు బోధకుల, అందరు అద్భుతాలు చేయువారు, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరు భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచు ఉన్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచు ఉన్నాను. సర్వోత్తమమైన మార్గమును మీకు చూపిస్తున్నా. బట్ కవెట్ ఎర్నెస్ట్లీ ద బెస్ట్ గిఫ్ట్స్ అండ్ యెట్ షో ఐ అంటు యూ ఏ మోర్ ఎక్సలెంట్ వే. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి 13వ అధ్యాయం మొత్తం చెబుతూ ఉన్నాడు పిల్లల అపోస్తలుడైన పౌలు గారు. ప్రేమ లేకపోతే ఏదుండా వ్యర్థమే. నీకు భాషలుండా, స్వస్థపరచు కృపావరాలుండా, నువ్వు అనేకమైన భాషలతో మాట్లాడినా,
నీ శరీరాన్ని కాల్చబడటానికి ఇచ్చిన, దున్నబడటానికి ఇచ్చిన, నీ ఆస్తి అంతా కూడా దాన ధర్మాలకు ఇచ్చిన, పేదవారికి ఇచ్చిన, నువ్వెంత గొప్పవాడువైనా, ఆస్తిపరుడు అయినా, ప్రభుత్వాల్లో అధికారాలు నీకుండా కానీ, నువ్వు గొప్ప వ్యక్తివైనా కానీ, ఎంత ఉన్నతమైన వ్యక్తివైనా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థం. అన్ని ప్రేమతో చెయ్యాలని దేవుని వాక్యము మనకు తెలియజేయబడతా ఉంది పిల్లారా. అద్భుతమైనటువంటి రీతిలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం దగ్గర కొన్ని వచనాలు. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 1 through some verses. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి. ఆత్మ కలిగించే ఐక్యతలోనికి రావాలి. అందరు కూడా సమాధానం అనే బంధములో ఉండాలి, కాపాడుకోవాలి మన ఐక్యతని. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 1 through some verses we are reading now here. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిములాడుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఒకే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. వర్స్ 4 ఎఫెసీ పత్రిక ఆయన సెరలో ఉండి రాశాడంట. ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను అంటున్నాడు. అందుకే ఎస్, హల్లెలూయా. There is one body and one spirit, even as ye are called in one hope of your calling. మీరు పిలువబడ్డారు, దేవుడు పిలుచుకున్నాడు మిమ్మల్ని. వెలపలికి పిలిచాడు. మతములో నుండి, కులములో నుండి, ప్రాంతీయతలో నుండి, చీకట్లో నుండి, అంధకారములో నుండి, అపవిత్రతలో నుండి. హల్లెలూయా. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడు, అందరిలోను వ్యాపించి ఉన్నవాడు, అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఎఫెసీ పత్రిక 4:9. ఇప్పుడు ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. 11వ వచనం. మనం అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణమైన పురుషుల మగు వరకు 12వ వచనం. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. 13వ వచనం. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4:13. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. పరిశుద్ధులు సంపూర్ణమవ్వాలి. క్రీస్తు యొక్క శరీరము ఏం పొందాలంటండి? క్షేమాభివృద్ధి పొందాలి. నీవు, నేను, మనము క్షేమాభివృద్ధి పొందాలి. పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించను. Until we all come into the unity of the faith and of the knowledge of the Son of God, unto a perfect man, unto the measure of the stature of the fullness of Christ. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లుగా కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. 16వ వచనం. ఎఫెసీ పత్రిక 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు.
ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచు ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచు ఉన్నది. శరీరం అభివృద్ధిగా ఉండాలి, శరీరం ఆశీర్వాదకరంగా ఉండాలి, శరీరం దీవెనకరంగా ఉండాలి, శరీరం వర్ధిల్లాలి, విస్తరించాలి, మేలుకరంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అంటే ఆయన సంఘము, హిస్ చర్చ్, హిస్ ఎక్లేషియా మస్ట్ బి ఇన్ పర్ఫెక్ట్, ఇన్ హెల్తీ, ఇన్ గుడ్ హెల్త్. మంచిగా ఉండాలని దేవుడు అపోస్తుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, బోధకుల్ని, కాపురుల్ని ఇచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. దేవుని సంఘం కోసం ఇవ్వబడింది పిల్లారా. రోమిలికి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఉంది. 12వ అధ్యాయం 1 నుండి 21 వరకు. రోమన్స్ చాప్టర్ 12 verse 1 through some verses. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్న ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి. నేను నాదని గర్వపడొద్దు. నా సంఘము, నా పాస్టర్ గారు, నా చర్చి నాది, నేను సంపాదించి ఇచ్చాను, నేను కట్టాను, నేను ఇచ్చాను అంటారు గర్వంగా. ఇవన్నీ తీసేసుకోవాలి. దేవుడు కడుతూ ఉన్నాడు, దేవుడు ఇస్తా ఉన్నాడు, దేవుడు బలపరుస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 3వ వచనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 12 verse 3. రోమా పత్రిక 12:3. తను తాను హెచ్చించుకొనదగిన దానికంటే ఎక్కువగా హెచ్చించుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడవుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచు ఉన్నాను. 4వ వచనం రోమన్స్ 12:4. ఒక్క శరీరములో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగో ఉండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరమై ఉండి ఒకరినొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. వర్స్ 5. రోమన్స్ చాప్టర్ 12 verse 5. రోమ పత్రిక 12:5. సో we being many are one body in Christ and everyone members one of another. మనమందరం క్రీస్తు శరీరములో అవయములై ఉన్నాము, భాగాలమై ఉన్నాము. హల్లెలూయా. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, వేరువేరు కృపావరాలు కలిగి ఉన్నాము గనుక ప్రవచనం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుదము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను. 4వదిగా హెచ్చరించువాడైతే బోధించువాడు 3వవాడు, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. 5వది పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పై విచారము చేయవాడు. 6వదిగా పై విచారము చేయవాడు జాగ్రత్తతో. 7వదిగా కరుణించువాడు సంతోషముతో పని జరిగించవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకని యందు ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండండి. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండుడి. మిమ్మల్ని హింసించు వానిని దీవించుడు గాని శపించవద్దు. 15వ వచనము రోమా పత్రిక 12:15. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికినే చేయవద్దు, మనుషులందరి
అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. 18వ వచనం, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. 20వ వచనం, కాబట్టి నీ శత్రు ఆకలి కొంటే వానికి భోజనం పెట్టుము, దప్పికొంటే వానికి దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. Verse 21, Romans chapter 12, verse 21. Be not overcome by evil, but overcome evil with good. Do not overcome evil by evil. Overcome by evil. Do not overcome by evil, but overcome evil with good. Praise the Lord. Overcome evil with good. ఇవండి సంఘానికి ఇచ్చిన దేవుడు వరాలు. నీది ఏ వరమో గుర్తించు. దానిని సాత్వికంతో చేయి, ఓపికతో చేయి, సహనంతో చేయి, ఇష్టంగా చేయి, స్వచ్ఛందంగా చేయి, ఫ్రీగా చేయి. డబ్బుల కోసమా బిజినెస్ లాగా చేయొద్దు. ఎస్, ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యాలు మొదటి కొరింథీ 12వ అధ్యాయం, ఎఫెసీ 4వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం అద్భుతమైన అధ్యాయాలు పిల్లలు. ఇవి నీకు సంబంధించినవి, సంఘానికి సంబంధించినవి, మనకు సంబంధించినవి, నాకు సంబంధించినవి. మనమందరం సంఘంలో చేయాల్సినటువంటివి. సేవ చెయ్యాలి, పనులు చెయ్యాలి, దీవించాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, ఇచ్చేటువంటి క్షేమాన్ని కలుగు చేసేవారిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి, దోచుకునే వారిగా ఉండొద్దు, గర్వపడే వాళ్ళుగా ఉండొద్దు, అసహించే వారిగా ఉండొద్దు, అబద్ధికులుగా ఉండొద్దు, వ్యభిచారులుగా, దొంగలుగా, త్రాగుబోతులుగా ఉండొద్దు, సంఘాన్ని నాశనం చేయొద్దు, పాడు చేయొద్దు, నీచులుగా ఉండొద్దు, కోపిస్టులుగా ఉండొద్దు, అసూయపరులుగా ఉండొద్దు, అసహ్యులుగా ఉండొద్దు, ద్రోహులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా ఉండొద్దు పిల్లారా. అది సంఘానికి క్షేమాన్ని కలుగు చేయదు. శరీరానికి ఆశీర్వాదకరంగా ఉండదు. అవయవం చెడిపోయిన అవయవానికి స్వస్థత అవసరము, పాడైపోయిన దానికి బాగు చేయటం అవసరము. నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకే వచ్చాను. వైద్యుడు రోగికి అవసరం కానీ ఆరోగ్యంగా ఉన్నవానికి కాదన్నాడు యేసుప్రభువారు. సంఘం కోసం ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. నీవు సంఘములో ఒక అవయవాన్ని గుర్తుపెట్టుకో. సంఘం అంతా నువ్వే కాదు, సంఘం అంతా పాస్టర్ గారి కాదు, సంఘానికి హెడ్ కాపరి యేసు ప్రభు అండి. ప్రధాన కాపరి ఆయన, మంచి కాపరి ఆయన. హల్లెలూయా. గొప్ప కాపరి ఆయన. ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తాన్ని కార్చాడు. ప్రధాన కాపరిగా తిరిగి రానై ఉంటున్నాడు. వాడబారిని కిరీటం మనకి ఇవ్వబోతుంది. నువ్వు చేసే పని, నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతగా నువ్వు చెయ్యాల్సింది చేస్తున్నాను సంఘములని చెయ్యి. నీకు ధనం ఇస్తే దేవుడు ధనాన్ని సంఘ పరిచర్య కొరకు వాడు. నీకు జ్ఞానం ఇస్తే, బుద్ధి ఇస్తే, తెలివిస్తే, బలమిస్తే, శక్తి ఇస్తే, నీకు ఏది ఇచ్చినా అవన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు, దేవుని మహిమ కొరకు వాడాలి. దేవుని సంఘం మహిమకరంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిష్కళంకంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. అందుకోసం రక్తాన్ని కార్చాడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలు సెలవిస్తామండి. ఇదేనో పరిశుద్ధాత్మను మాట్లాడుతూ ఉన్నాడు. మీ పని అంటే గుర్తించండి. మీరందరికీ ప్రయోజనకరంగా ఉండాలని మిమ్మల్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీకు ధనాన్ని ఇస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు, మీకు ఘనతనిస్తూ ఉన్నాడు, మీకు సౌకర్యాలు ఇస్తూ ఉన్నాడు, మీకు అన్ని సమకూరుస్తూ ఉన్నాడు. మీరొక్కళ్ళే బ్రతకటానికి, మీ కుటుంబమే ఆశీర్వాదకరంగా ఉండాలి. అందరిని తృణీకరించి, ద్వేషించి, దూషించి, చిన్నగా చులకనగా చూడటానికి కాదు పిల్లారా. అలాగుంటే నీవు సంఘములో చెడ్డదానివి, చెడ్డవాడివి, హీనమైన నీచమైనటువంటి స్వభావం కలిగిన నీవు రోగగ్రస్తుడివి, శాపగ్రస్తుడివి. జాగ్రత్త. సంఘానికి అడ్డుబండగా ఉంటున్నావా? తిరస్కరించే వ్యక్తులుగా ఉంటున్నారా?
తలకు మూలరాయినటువంటి యేసు క్రీస్తు మీద పడితే తునకలైపోతావు. ఆయన నీ మీద పడితే నలిపివేయబడతావు. జాగ్రత్త. సంఘాన్ని వ్యాపార పుట్టిల్లుగా చేయొద్దు. సంఘాన్ని అపవిత్రంగా చేయొద్దు. సంఘ సభ్యులను బాధ పెట్టొద్దు. ఎవరైనా కానీ సంఘ సభ్యులంటే ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదండి. ఈ భూమి మీద ప్రపంచంలో ప్రభువు నమ్ముకున్న వారు ఎక్కడుండగానే అది సంఘమే. క్రీస్తు సంఘము, యేసయ్య సంఘము, పరిశుద్ధుడైనటువంటి దేవుని సంఘం. ఆ సంఘములో ఒక సభ్యుడిగా, ఒక అవయవంగా నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకొని తగ్గింపుతో, ఓపికతో, సహనంతో సేవ చేయమని. పరిచర్యలు వరాలు దేవుడు నీకు ఇస్తే, పరిచర్య వరాలు కావచ్చు, ఆత్మ వరాలు కావచ్చు, సంఘానికి మేలుకరంగా దీవెనకరంగా ఉండటాన్ని నీకు ఇస్తే వాటిని దేవుని మహిమ కొరకు వాడాలని ప్రభు పేరిట మనం చేస్తూ, ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ప్రతి మాట కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట మా జీవితాలకి, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఏ బిడ్డ కూడా తనదని, తన గొప్పతనమని, తన యొక్క ఆధిక్యతని, తన యొక్క ఉన్నతమైన స్థితి అని, తన వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని గర్వపడకుండా, అహంకారంతో విర్రవేగకుండా నాయన దాని అంతటి నుండి విడుదల పొంది నాయన బిడ్డలు సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి, సహకరించడానికి, సహాయం చేయటానికి, ఆదుకోవటానికి, ఎంతో మందికి సహకారులుగా ఉండటానికి దీవించమని, బలపరచమని, మహిమ ఘనత మీరే పొందమని ఈ సమయం దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడి సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందన. మళ్ళీ తిరిగి రేపటి దినం 7:30 గంటలకి తిరిగి కలుసుకుందాం. ఈ దినం కొంచెం లేట్ అయింది బాగా. రేపటి దినం టైంకి వస్తానని అనుకుంటా ఉన్నాను. టైంకి వస్తే ఎందుకంటే చర్చి పనులు జరుగుతూ ఉండి నేనే చేస్తూ ఉన్నాను. నేను చేస్తాను, అన్ని పనులు చేస్తాను. కరెంటు పని దగ్గర నుండి, ఊడ్చే పని దగ్గర నుండి, కడిగే పని దగ్గర నుండి, శుభ్రం చేసే పని, కట్టే పని కూడా, ఈ బిల్డింగ్ కింద నుండి తవ్వే దగ్గర నుండి పై వరకు అన్ని, ప్రతి పనిలో కూడా, అంటే అన్ని విషయాల్లో కూడా నా హస్తం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కష్టపడాలి. దేవుని సేవలు కష్టపడండి పిల్లారా. అది నేను చెబుతుంది. కష్టపడి పనిచేద్దాం, దేవుని సేవ కొరకు పనిచేద్దాం, దేవుని సంఘం కొరకు పనిచేద్దాం, దేవుని మహిమ కొరకు పనిచేద్దాం, దేవుణ్ణి ఆరాధించుదాం. ప్రైజ్ ది లార్డ్. అందరు కూడా ప్రతిరోజు వీక్షించండి. మీరు ఎక్కడి నుండి వీక్షిస్తున్నారో ఆ స్థలాల్లో, ఆ ప్రాంతాల్లో దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో. టుమారో ఈవినింగ్. But in some countries, morning and afternoon. But in India time, 7:30 p.m. Praise the Lord. Until then, take care. May God bless you abundantly, richly, with incredible heavenly blessings. Praise the Lord. అందరికి మరోసారి హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు.